మీ అందరి తరఫున మేము కూడా కలిసి అడుగుతున్నాం అనమాట. కొన్ని విషయాల్ని గురుగారు తోటి షేర్ చేసుకుని, ఇప్పుడు ధ్యానాల నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆయన ధ్యానంలోనే 24 hours ఉంటారనమాట గురుగారితో. ఏంటంటే మనం ఊరక ఈ షుగర్ తగ్గాలి, బీపీ తగ్గాలి, ఈ భావాలు అనేది చిన్న చిన్న విషయాలు అనమాట. అసలు ఆత్మసత్యం ఏంటి, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి అసలు అనేది దాని గురించి ఎక్కువ క్లైమాక్స్ గురించి గురుగారితో మేము డిస్కషన్ చేస్తుంటాం. చిన్న చిన్న విషయాలని అది మాట్లాడడం అనమాట. ఇవన్నీ సహజంగా ఈ దేహంలో వస్తుంటాయి కదా గురుగారు. సహజంగా ఈ మనిషికి ఈ దేహానికి ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ రుగ్గుమతుల విషయాలు, షుగర్ బీపీలు, ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఇది తగ్గాలి అని అనుకుంటూ ఉంటారు అనమాట. ఆర్థికం, లాభాలు ఎందుకంటే వాళ్ళకి ఇది కొంచెం దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, ఇది కానీ నేను ఒడ్డెక్కగలిగితే కొంచెం వెళ్తాననే భావన ఉంటుంది. తప్పులేదు, ప్రపంచ విషయాల్లో వాళ్ళు ఆలోచనలు తప్పులేదు అనమాట. వీటి గురించి నీ అభిప్రాయం ఏంటి గురుగారు? మనకి ఎందుకు బ్లడ్ ప్రెషర్, షుగర్లు, బీపీలు, మనుషులకి టెన్షన్స్ ఎందుకు వస్తున్నాయి? మనుషులకి మెయిన్ కారణాలు, ప్రపంచ విషయాల్లో ఎందుకు బాగా కొట్టుమిట్లాడిపోతున్నారు మనుషులు? అసలు మామూలుగా ఒక రాజుగారు రాజ్యాన్ని ఇంత ముందు చెప్పానో లేదా నాకు గుర్తులేదు. రాజుగారు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారట. రాజ్యపాలన చేస్తున్నప్పటికీ మనశ్శాంతిగా లేదు. అంటే ఇది ప్రజల్ని బిడ్డలాగా పరిపాలించాలని, అందరినీ బాగా చూసుకోవాలని చేస్తున్నాడు. అందరూ బాగుండాలని రాజ్యపాలన చేస్తున్నాడు. కానీ సంతృప్తి లేదట, మనశ్శాంతిగా లేదు, ఆందోళనగా ఉంది. సరే అని చెప్పేసి వాళ్ళ గురువు గారు వస్తే ఆ గురువు గారిని అడిగారట, గురుగారు నాకు ఇది ఇట్లుంది పరిస్థితి, నేనేమో అన్ని బాగానే చేస్తున్నాను, సవ్యంగానే చేస్తున్నాను, తృప్తి లేదు, నాకు మనశ్శాంతి లేదు అంటే చెప్పలేదు ఫ్రెష్గా. సరే అయితే నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసే అన్నారు గురువు గారు. సరే అని చెప్పేసి వెంటనే రాజ్యాన్ని ఇచ్చేసారు. ఇచ్చేసినారు. ఇప్పుడు ఈ రాజ్యం నాది కదా, సరే నువ్వు ఇప్పుడు ఇంతవరకు నువ్వు పరిపాలిస్తున్నావు, నీ పరిపాలనా విధానం నీకు తెలుసు, నేను సాధువుడు, నాకు ఈ పరిపాలన విధానం తెలియదు, జనం ఎలా ఉంటారో నాకు తెలియదు కాబట్టి నా బదులు నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, రాజ్యం నాది. ఇప్పుడు నువ్వు నీ పని వర్కర్వే, నా పని ఇది రాజ్యం నాది, నా కింద పని చేసే నువ్వు ఆ పని నువ్వు చేసి పెట్టు. నాకు ఎలాగో ఇది తెలియదు కాబట్టి నా యోగం ధ్యానం మీద నేను అడుగు తిరుగుతుంటా అని 1 సంవత్సరం తర్వాత వస్తాను మళ్ళీ అని చెప్పేసి పోయారు. ఈయన పనికి ఈయన పోయారు, ఆయన రాజ్యం చేస్తున్నాడు. వచ్చిన తర్వాత ఏమయ్యా బాగానే ఉన్నావా, రాజ్యపాలన బాగా జరుగుతుందా? బాగుంది. మరి మనశ్శాంతిగా ఉన్నావా? చాలా హాయిగా సుఖంగా మనశ్శాంతిగా ఉన్నాను గురువు గారు అన్నారు. ఏమిటి కారణం? ఆ రోజు నేను చేస్తాను అనుకున్నాడు, అప్పుడు చేసే పని ఇప్పుడు చేస్తున్నాడు. అప్పుడు మనశ్శాంతి లేదు, ఇప్పుడు మనశ్శాంతి ఉంది. ఏమిటి కారణం? అంటే అప్పుడు నాది అనుకున్నాడు, రాజ్యం నాది, పరిపాలన నాది అనుకున్నాడు. ఇప్పుడు నాది కాదు, గురువు గారిది, భగవంతుడిది, గురువు గారిది. పనిముట్టిని మాత్రమే అనుకొని ఇప్పుడు అంతకుముందు నేను భావన ఉంది, నాది అన్న భావన ఉంది, ఇప్పుడు అది లేదు. అప్పుడు నాది అన్నప్పుడు మనశ్శాంతి లేదు, తృప్తి లేదు. ఇప్పుడు నాదనేది వదిలిపెట్టాడు కాబట్టి మనశ్శాంతి వచ్చింది, తృప్తి వచ్చింది. అదే పని చేశాడు, అప్పుడు చేసిన రాజ్యపాలన చేశాడు, అప్పుడు చేసిన కార్యాలు చేసినాడు. కానీ చూడండి నా ప్రేక్షకుల దేవుళ్ళారా, ఈ మాటలో మీకు ఇది దేహం, ఎందుకంటే ప్రపంచ విషయాల్లో మీరు ఉంటారు, కానీ ఇదంతా నేను చేస్తున్నాను అదే భావనలో ఉండడం వల్ల మీకు ఇవన్నీ వస్తున్నాయి అని ఉదాహరణ కథపూర్వకంగా చెప్పాడు గురుగారు. ఈ దేహం నేను అనుకుంటే దేహంలో ప్రాబ్లం నీకు వస్తాయి. ఈ దేహం నీది కాదు, ఇది ఒక పనిముట్టు. నువ్వు ఒక భర్తగా భార్యగా డ్యూటీ, లేదా భార్య భర్తగా ఒక డ్యూటీ, తర్వాత పిల్లల తల్లిగా ఒక డ్యూటీ, ఆఫీస్లో చిన్న ఆఫీస్లో డ్యూటీ తప్ప ఇది నా వల్లనే అవుతుంది, నేను లేకపోతే ఇదంతా ప్రపంచం కూలిపోద్దని ఎప్పుడైతే నీ లోపల వస్తుందో ఇవన్నీ నీకు వస్తున్నాయి అనేది ఉదాహరణ గురుగారు చెప్పారు. అంతే కదా. ఇప్పుడు నేను ఒక భర్తకు భార్యనని, నా బాధ్యతలని అనుకున్నప్పుడే అది పరిమితులతో నువ్వు అదే అనుకుంటావు. కానీ ఇప్పుడు గురువులు కొంతమంది దానికి అతీతంగా తీసుకెళ్ళడానికి నిన్ను ఏ రకంగా ఉద్ధరించడానికి ప్రయత్నం చేసినా నీకు అది గుర్తుకు రాదు. ఈ లిమిటేషన్ లో ఉంటావు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి ఏదో వేరే ఇతరత్ర మార్గాల్లో పరీక్షించవచ్చు. కానీ నీకు ఈ భావన లేనప్పుడు, ఈ ప్రేమతత్వము, ఈ విశ్వాసము లేకపోతే అక్కడ నమ్మకం కూడా కలగదు.
అది 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 ఎట్లాంటిదంటే నువ్వు చెప్తుంది గురుగారు. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, దీనికి దీనికి నీళ్లు ఉంది, దీన్ని ఈ నీళ్ళని మూత తీసి నేను సముద్రంలో వేసా, కలిసిపోద్ది. ఇదే నేను మూత వేసాను, దీన్ని సముద్రంలో వేసాను, నువ్వు ఎన్నన్నా చెప్పు, చెప్పు, ఈ నీళ్ళు దాంట్లో కలవదు. సముద్రం ఎంత పైన నువ్వు తలకిందులుగా చూసి తెప్పు, తలకిందులుగా ఇటు తిప్పు, సముద్రంలో ఇటు తిప్పు, నీళ్లు కలవు. కాబట్టి ఇదే సూక్తి, ఇది చెప్తున్నాడు గురుగారు. మనలో ఒక సత్యాన్ని తెలుసుకోవాలన్నా, ఒక ధర్మాన్ని తెలుసుకోవాలన్నా, ఒక సత్యదానందన్న స్వరూపం నువ్వు మారాలన్నా ముందు నువ్వు ఓపెన్ అవ్వాలి. నువ్వు కట్టుకున్న గీతల్ని పడగొట్టాలి. మన చుట్టూరు నేను పలానా షోన్షో అనే మన తాళ్ళని కట్ చేసి పక్కన పడేస్తే ఇప్పుడు గురువులు చెప్పింది మనకు అర్థం అవుద్దని ఈ సందర్భంగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. కరెక్ట్ గురు, కరెక్టేగా? హృదయంలో ఇది కదరా, ఇది కదా. అందుకనే మిత్రులారా, అప్పుడప్పుడు మీకు జ్ఞాపకం దొరికినప్పుడు గురువుల సత్సంగానికి, గురువుల సన్నిధులకి, గురువులతోటి పరిచయాలు పెంచుకుంటే అప్పుడు మన బంధాలు నువ్వు తెంచలేకపోయినా ఆ గురువులన్నా అలాగ నీతో మాట్లాడుతూ ప్రేమగా నవ్విస్తూ జోకులేత్తు నీ కట్లోడు తెస్తా ఉంటాడు. అదే గురుగారు సప్తధామ్ అనే 7 days కోర్సులో ఇలా ఏంటి సప్తాహం మీనింగ్ ఏంటి గురుగారు? వారం రోజుల మీనింగ్ ఉందా సంస్కృతిలో? సప్తాహం అంటే అది భాగవత సప్తాహం లాగా వారం రోజులు జరిపే కార్యక్రమాన్ని సప్తాహం అంటారు. సప్తాహం అంటే వారం రోజులు 7 వారం రోజులు జరిగే ఈ క్లాసుల్లో గురుగారికి నెక్స్ట్ ఫిబ్రవరి 5 నుంచి 12 దాకా ఈ క్లాసు అరుణాచలానికి జస్ట్ ఒక 25 kilometers దూరంలో పెద్ద ఆశ్రమంలో ఈ క్లాస్ మొన్న డిసెంబర్లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్లాసు ఫిబ్రవరి 5 నుంచి 10 దాకా ఈ 12 దాకా వారం రోజులు క్లాస్ జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన ఇప్పుడు ఈ మాటలో మీకు ఈ వారం రోజులు మీరు విన్నారనుకోండి, విన్నారు ఎలా ఉంటది. అందుకని నా మిత్రులారా, ఈ ప్రపంచ విషయాల నుంచి మీరు పోరాడి కింద మీద పడి మీ వల్లగానప్పుడు ఏంటంటే ఆ విషయాల నుంచి విషయం నుంచి బయట రావచ్చు. విషయాలుగానే ఉంటుంది. నీ ఫ్యామిలీలో, నీ సంసారంలో, నీ పనిలో నువ్వు ఉంటావు, కానీ వాటిలో నుంచి ఎలా బయట రావచ్చు అనే టెక్నిక్ గురుగారు కొన్ని విషయాలని మీకు 7 days కోర్సులు చెప్తారనమాట. అలాంటి ఉత్సాహంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు గురుగారు మేము అడ్రస్సు, ఫోన్ నెంబర్లు కూడా మేము ఈ వీడియోలో పెడతాం అనమాట. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. అరుణాచలం ఆ సందర్భంగా అరుణాచలం గిరివాలం తిరిగి అరుణాచలం రమణాశ్రమంలో మీరు ధ్యానం చేసుకుని ఈ క్లాస్కి వెళ్ళొచ్చు, లేదా అయినాకైనా క్లాస్ నుంచి రావచ్చు అనమాట. వెళ్ళాలనుకున్న 2 కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే అరుణాచలం వెళ్ళాలనుకో 1 week ఉండాలనుకోండి, ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత మళ్ళీ గిరివాలం తిరిగి రావచ్చు కూడా. మీరు లాస్ట్ రోజు కానీ ముందు రోజు కానీ రావచ్చు. గురుగారు కూడా ఆయన పర్మిషన్ ఇస్తారు. గురువుగారులు అంటే మీకు చాలామంది గురువులు చూస్తుంటారు, కానీ ఈ గురువుగారు గురువు, శిష్యుడు, గురువు అన్ని కలిసి ఉంటాయి ఈ గురువు లోపల. అంటే గురువు అంటే సపరేట్గా అలా శాస్త్రం వేసుకొని కాలు వేసుకొని ఒక చెయ్యి అట్లా ఇసిరిగారు లాగా ఇసిరికునే గురువు కాదు ఆయన. సేవకుడు అనేది ఇంతకుముందు జరిగిన సేవలో కూడా గురువుగారు నాకు అది బాగా ఆశ్చర్యం వేసింది. ఒక పెద్దమ్మ వచ్చింది, ఒక 70 సంవత్సరాల తల్లి. ఆమెకి వెళ్ళడానికి లేకపోతే గురుగారు వెళ్ళి బస్ స్టాప్ దాకా వెళ్ళి షూటర్లు వెళ్ళి ఆమెకి బ్యాగ్ ఎక్కిసి బస్సు ఎక్కించి వచ్చారని చెప్పింది ఆ గురువు తల్లి. అంటే ఒక తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ కలిసి ఉన్న ఒక గొప్ప గురువుతోటి మనం 7 days ట్రావెల్ చేసే ఉన్న ఫీల్ మీకు ఉంటుంది అనేది మేము గురుగారితో ఒక 2-3 నెలల నుంచి ట్రావెల్ అవుతున్నాం అనమాట. గురుగారితో మేము కూడా ఎంతోమంది గురువుల దగ్గర చూసాం కాబట్టి అన్నీ కలిసి ఉన్న ఒక అద్భుతమైన అన్ని భావాలు, తల్లి ప్రేమ, గురువు ప్రేమ, ఒక శిష్యుడు గురువుకు ఉండే ప్రేమ, భగవంతుడికి భక్తుడికి ఉండే ప్రేమ అన్నీ కలిసి గురువుగారి దగ్గర మేము చూడటం జరిగిందనమాట. అలాంటి గొప్ప గురువు మనకు దొరకటం, ఈరోజు మా ప్రాంగణంలోకి వచ్చి కూర్చొని సరదాగా మాట్లాడుకునే అవకాశం మాకు దొరకటం, మేము కొన్ని గురువు మీ అందరికీ పర్సనల్ కోసం ఈ వీడియో తీయటం జరుగుతుందన్నమాట. ఈ వీడియో తీసి ఏదో మాకు డబ్బులు వస్తాయి, లాభాలు వస్తాయని కూడా మేము పెట్టట్లేదు. ఇది వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు. దానికి వచ్చే ఏదైనా మీకు సపరేట్ చేసిన వాళ్ళకి వెళ్తున్నా మాకు కాదు. ఈ సత్యం మీకు అందాలి, అందరూ బాగుండాలి. మనందరం ఒకటే కుటుంబం కదా, మనందరం ఒకటే ఫ్యామిలీ కదా. మీరు బాగుంటే నేను బాగుంటే మీరు బాగుంటట్టు కదా. అందుకని ఇలాంటి ఉద్దేశంతో ఇలాంటి గురువులతోటి మేము సత్సంగాలు, ఇలాంటి మంచి మాటలు మీకు చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ.